నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇప్పుడే కూలీ సినిమా చూసి బయటికైతే రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే గానీ ఈ సినిమాలో నాగార్జున గారు కానీ లేకపోకుండా ఉండింటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. అలాగే చాలామంది ఎల్సీయూకు కనెక్ట్ అయి ఉంటుంది అనుకున్నారనమాట. లాస్ట్లో అమీర్ ఖాన్ గారు ఎందుకు వచ్చారో తెలియదు, ఉపేంద్ర గారు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో విలన్గా మనం చూసుకుంటే అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా నాకైతే అర్థం కాలేదన్నమాట. ముఖ్యంగా మంజుమల్ వయసులో గుండు మనిషి ఉంటాడు కదా, ఆ గుండు మనిషికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నిజంగా విలన్ చెప్పుకోవాలంటే ఆ గుండు మనిషి అన్నమాట. అలాగే నాగార్జున గారు ఈ సినిమా చేయకుండా ఉంటే మంచిది అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ను కూడా నేను అడగడం జరిగింది. నాగార్జున గారిని అలా చూడడం మాకు చాలా బాధ అనిపించింది, విలన్ రోల్లో కనిపించడము. అలాగే ఇన్ని రోజులు హీరోగా చేసి ఇప్పుడు విలన్గా కనపడాడు అనమాట. ఓవరాల్గా సినిమా అయితే పర్వాలేదన్నమాట, ఒకసారి అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు చూసి ఉంటే సినిమా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చుట్టుపక్కల ఉన్న వారిని అందరిని అడిగాను. ఎవరిని అడిగినా కానీ సినిమా పర్లేదు బాగలేదని చెబుతున్నారు.